నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో సక్సెస్ ను చూసిన వారిలో నగరి ఎమ్మెల్యే రోజా ఒకరు. ఎన్నో అవమానాలను భరించడమే కాదు ప్రతిపక్షాన్ని ఏకిపారేయడంలోనూ ఆమె సాటి. టీడీపీలో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రోజా నేడు మంత్రి వరకు ఎదిగారు. అలాగే పాలిటిక్స్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రోజా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. స్వల్ప మెజారిటీతోనే విజయం సాధించినప్పటికీ ఈసారి గెలుపు అంశం కంటే అసలు టికెట్ ఇస్తారా లేదా అన్న దానిపై ఎక్కువ చర్చ నడుస్తుంది. నగరి నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన వైసీపీ సీనియర్ నేతలు రోజాకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన 2 రాష్ట్ర స్థాయి నేతలు అధిష్టానం దగ్గర గట్టిగానే పోరాడుతున్నారు. మండల స్థాయి నేతలు జెడ్పీటీసీలు లాంటి కీలక పదవుల్లో ఉన్న వారితోనూ రోజాకు పడటం లేదు. దీనికి తోడు రోజా వ్యతిరేక వర్గాల నేతలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్ ఉందని చెప్తున్నారు. ఆయన కూడా రోజాకు టికెట్ ఇవ్వొద్దని జగన్ కు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్తూరు జిల్లా మొత్తం పెద్దిరెడ్డి చెప్పినట్లే నడుస్తోంది. కానీ రోజా మాత్రం ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు. తమిళనాడుకు బోర్డర్లో ఉన్న నగరిలో తమిళుల ఓట్లు కూడా ఉన్నాయి. రోజా భర్త డైరెక్టర్ సెల్వమణి తమిళనాడు కావడంతో ఆ ఓటు బ్యాంకు ఆమెకే కలిసొచ్చింది. కానీ రోజా ఈ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ పై కామెంట్స్ చేయడంతో తమిళులు మండిపడుతున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరైన సందర్భంగా రజనీకాంత్ ను రోజా విమర్శించారు. దాంతో 5 మండలాలకు చెందిన తమిళులంతా సమావేశమై రోజాకు టికెట్ ఇస్తే గెలిపించబోమని తీర్మానం చేశారు. ఇంత వ్యతిరేకత ఉన్నందున ఈసారి నగరి టికెట్ రోజాకు ఇవ్వడం కష్టమే అంటున్నారు. కానీ రోజా ఓ సెలబ్రిటీ. నిత్యం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను తిట్టిపోస్తూనే ఉంటుంది. ఆమె తిట్టినంతగా ఏపీలో ప్రత్యర్థి పార్టీల నేతలను మరే నాయకుడు తిట్టలేదు. అలాంటి రోజాను జగన్ వదులుకుంటారా? ఆమెకు టికెట్ ఇవ్వకుండా ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నగరి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాల వ్యతిరేకత నుంచి రోజా ఎలా బయటపడతారు? వాళ్ళందరినీ జగన్ ఎలా బుజ్జగిస్తారన్నది చూడాలి.